నిన్నేమన్నక్క గంత మాట అనబడుతుంది. నేను ఇప్పుడు ఏమనలేరా జున్ను, నేను నిజంగానే గడ్డి వీకపోతున్నా రోజు కైకిలికి. అగో గడ్డి వీక్తే కైకిలు కూడా ఇస్తారా అక్క? అగో ఎందుకు ఇయ్యారా జున్ను, ఇప్పుడు అందరు కైకిలు పోయేది గడ్డి వీకేదందుకే కదా, పొలాలకు పత్తిళ్ళకు. ఓ గదా, దాన్ని గడ్డి వీకుడు అన్నారు, కలవడు అంటారు. ఆ గదే కలవైన కాడ పొలంలో వీకేది గడ్డే కదా, అందుకని తను గట్లు అంటన్నా. సరేగాని అక్క, వినాయక చవితి దగ్గరకు వస్తుందిగా, ఈసారి కూడా మనం వినాయకుని నిలబెడదామా? అయ్యో జున్ను, నా మొక్క అయిపోయిందిరా, 3 సంవత్సరాలు మీతోనే కలిసి నిలబెడితిని కదా. అబ్బా అక్క, నా మొక్క ఇంకో 2 సంవత్సరాలు ఉంది, నిలబెడదాం ప్లీజ్ అక్క. నిల్చుండ పెడితే నీకు నాకు అందరికి మంచి జరుగుద్ది. సరే నిల్చుండ పెడదాం. అగో ఏంటక్క? మా ఇంటికి. అగో ఇంటికా? ఇళ్ళటి నుంచి మనం చెందాకోదాంపా. ఇప్పుడే తిరుగుదామా చెందకు? ఇంకా 10 రోజుల టైం ఉంది కదా. అయ్యో అక్క, ఇప్పటి నుంచి తిరుగుతూనే మనకు పైసలు బగ్గత్తాయి, అప్పుడు నా ఎత్తు వినాయకుడిని నిలబెట్టచ్చు. సరే. అబ్బా, నువ్వు ఉన్న తాడి చెట్టు అంత పొడుగాని నా అయితే విగ్రహాన్ని నిలబెడదాం అంటున్నావా? మరి నువ్వే చెప్పక్క, ఇంత పెద్దది నిల్చుండబెడదాము. పైసలు ఎన్ని జమ అవుతాయో దాన్ని బట్టి ఎంత పెద్దది వస్తే అంత పెద్దది కొందాం. సరే పా, మనోళ్ళని పట్టుకొని సెందాకు తిరుగుదాం. మా వాళ్ళు చెప్పినప్పుడు చదువుకుంటా అయిపో, అట్టిగా ఫెయిల్ అయితే పెండకాలు దిగబడితే. పెండకాళ్ళు ఎత్తుతుంది అదారా, అది ఇంటర్ ఫెయిల్ అయిందని అలా అబ్బాయి పెండకాళ్ళు ఎత్తు అన్నారు, బర్రెలు గాయమన్నారు. అందుకే అక్క మంచిగా చదువుకోమన్నది, లేకుంటే పెండెత్తు అంటారు, బర్రెలు గాయమంటారు, గొర్రెలు గాయమంటారు. దీపా, పెండకాలు ఎత్తుడు అయిపోయిందానే? అయినట్టేనే, ఎత్తి ఎత్తి నెత్తంతా నొత్తాంది. మరి అప్పుడే నెత్తి నొయ్యంగా చదువుకుంటే అయిపోగా, ఇప్పుడు ఈ నెత్తి నొయ్యకపో. అప్పుడు ఆ నెత్తి నొత్తందనే చదువులు బంద్ చేస్తే ఇప్పుడు ఈ నెత్తి నొత్తందే. మీ నెత్తిలో లాపుల్లి అక్క, నీ పెండెత్తుడు అయిపోయింది కదా, చెందాకోదాంపా. ఏంది చెంది దగ్గరకా? అని దగ్గరికి నేను రాను, అడు పెద్ద వేస్ట్ గాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్నగా నల్ల మొక్కపు చందుగాని గురించి కాదే, వినాయకుని చెంద కోసం పా పోదాం. సరే అయిపోయింది, పార్రై. పెట్రోల్ కొట్టించుకుంటే వస్తావా? అరే బాగా రేటు ఉందిరా నాయ్య, పెట్రోల్ రేటు. అరే ఆగురా. ఏమైంది? నాకు ఒకటి చిన్నప్పటి జోక్ గుర్తొచ్చిందిరా. బండి అంపి కొడితే ఖచ్చితంగా ఒక 2 కిలోమీటర్ దాకా పోతుందిరా. అంపి కొట్టు ఖచ్చితంగా పోతుంది. ఏం జోకురా? అరే గదేరా, అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఉంటారు. ఒక ఫ్లైట్ ఉంటుంది, ఆ ఫ్లైట్ స్టార్ట్ కాదు. ఆ ఫ్లైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అని అంటారు. ఫస్ట్ అమెరికా వాళ్ళు పోతే స్టార్ట్ కాదు, జపాన్ వాళ్ళు పోతే స్టార్ట్ కాదు, మన ఇండియా పర్సన్ పోయి ఆ ఫ్లైట్ ను స్టార్ట్ చేస్తారా. గట్టిగా స్టార్ట్ చేస్తారా? ఈ జోక్ నేను ఎప్పుడు వినలే. అరే ఫ్లైట్ ని అంపి కొడతారా, అది స్టార్ట్ అవుతుంది. చెప్పు ఏంది? బండను అంపి కొట్టాక చూసినా కానీ ఫ్లైట్ కూడా అంపి కొడతారా? అరే అదే రా జోక్ అంటే. ఇప్పుడు అమెరికాతో కాలేదు, జపాన్తో కాలేదు, కానీ మన ఇండియాతో మాత్రమే అయింది. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ కర్వ్ అనేది ఇండియాలో బాగుందిరా, రేటు కూడా బాగుంది. అందుకే మన ఇండియన్స్ ఏంటంటే ఎప్పుడన్నా బండి ఆగితే అంపి కొడతారు కారా, అందుకే ఈ విధంగా అప్పుడు ఒక జోక్ సృష్టించారు. అవురా, ఇప్పుడు పెట్రోల్ రేట్ బాగుందిరా, అయినా ఇప్పుడు బండి అంపి కొడితే పోతుంది కారా? అంపురా కొట్టు. అరే స్టార్ట్ అయ్యరా, పెట్రోల్ లేదంటే మీరు మళ్ళా బండి ఆపుతారు. అరే పెట్రోల్ లేకపోతే బండిడ వారైర్రా, అందరు కలిసి పెండకోదాం పార్రి. ఓ పిసదా, నీ క్యారెక్టర్ నుంచి అయితే ఫస్ట్ బయటకు రాయే. అది పెండకోడు కాదే, చందకోడే. అయ్యో పైలవాడు మర్చిపోయినా, పెండకోడు కాదు చందకోదాం, అందరం కలిసి పోదాం దారి. బండి అడ వారైరా, ఎవరు తీసుకపోరు నీ బండి, ఆయన లాగేసిరా. అటు పెట్టు, అటే పెడతానా? అట్లనే పెద్ద పైసలకి వెళ్ళి 100 అడుక్కొని పెట్రోల్ కొట్టించుకున్నాను. అబ్బా కరెక్ట్ చెప్పినావా? అనేసిండు చంద్రరాస్తేందుకు బుక్ కావాలగానే. అవును కదా. అరే ఎండిగా ఇంటికి బుక్ అయిపోరా. మరేం పర్వాలేదు, నేనున్నాను కదా, నా బండి బుక్ ఉంది, పడకత్తావు. అనుకుంటాను అని
ఓ అర్చేసి అయినా దేవుడు గారా. సరే కానీ మరి ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోదాం చందకు. సర్పంచ్ వాళ్ళ ఇంటికి పోదాం. ఇక పోయి పీసిన సర్పంచ్ అమ్మ వాళ్ళ ఇంటికే పోదామా? 100 రూపాయల కంటే ఎక్కువ కూడా ఇయ్యేది. పీసీ సర్పంచ్ అమ్మ పనులు ఏం చేయదు, పైసలు కూడా ఏమి ఇయ్యేది. మరి పెట్టారా ఏం చేద్దాం? నాదొక్క ఐడియా. ఏంటి జున్ను చెప్పు. ఇగో సర్పంచ్ దగ్గరకు ఎంటీసీ బాగా పైసలు ఇచ్చిందని చెప్పి సర్పంచ్ దగ్గర బాగా దొబ్బుదా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. అబ్బా ఈ ఐడియా మంచిగా ఉంది. ఎంపీటీసీ 1000 రూపాయలు ఇచ్చిందని చెప్పి సర్పంచ్ దగ్గరకు పోయి 2000 తీసుకుందాం. ఆవురా కరెక్టేరా. ఏ పారే సర్పంచ్ ఇంటికి పోదాం. అరే అవును గాని ఈ పీచిడి సర్పంచ్ అమ్మ ఇత్తదంట వారా? ఎంపీటీసీ ఇచ్చిందని చెప్తే మానానికి చచ్చినట్టు ఇస్తుంది. మరి ఎంపీటీసీ ఇయ్యలేదు కదా. ఎంపీటీసీ ఇయ్యలేదని నీకు తెలుసు నాకు తెలుసు, కానీ సర్పంచ్కి తెలియదు కదా. నాకు తెలుసుగా. ఆడు కూడా అదే అంటాడు, మనకు తప్ప సర్పంచ్ తెలియదు కానీ. పారిపోదాం సర్పంచ్ దగ్గరికి. సర్పంచ్ అమ్మా, ఓ సర్పంచ్ అమ్మా. అందరు కట్టకట్టుకునేటో వచ్చిర్రు. కళ్ళు కనిపిస్తలేవా సర్పంచ్ అమ్మ? మీ ఇంటికే యాక్టివ్. మా ఇంటికి వచ్చిర్రు అని తెలుసు, ఏం పని మీద వచ్చిండ్రు అని. చందా కోసం సర్పంచ్ అమ్మ. పండుగకి ఇంకా 10 రోజులు ఉంది కాదు, ఇప్పుడే వచ్చిర్రు. అంటే తర్వాత మాకు పనుండే సర్పంచ్ అమ్మ. ఇప్పుడే చందరాయుర్రి మీరు. సరే రా తాగుండ్రి. నాకు తెలిసి 100 రూపాయల కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇయ్యదు. అంతే కావచ్చురా. ఒకవేళ 100 రూపాయల కన్నా తక్కువ ఇచ్చింది అనుకో, మన ప్లాన్ ఉంది అదే అమలు చేద్దాం. ఇగోండి తీసుకోండి. నేను చెప్పలేదా 100 రూపాయల కన్నా ఎక్కువ ఇయ్యదని? ఆగే నువ్వు, మన ప్లాన్ అమలు చేద్దాం. అరే కానీ ఏంది సర్పంచ్ అమ్మ మరి 100 రూపాయలు ఇచ్చినావు? గా ఎంపీటీ సాబ్ అయితే 1116 ఇచ్చిండు. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఏంది గంతగానం ఇచ్చిండా? మీరు అంతకన్నా ఎక్కువ ఇయ్యకపోతే ఎంటీస్ కన్నా ఉత్తదే సర్పంచ్ అమ్మ. అరే నువ్వు సర్పంచ్ అంటే ఏమనుకుంటున్నావురా? ఏంటిదిరా? సర్పంచ్ అంటే సర్పంచేరా. నీ రత్కోర్మకాల చెప్పు. ఇక మాకు తెలియదు మరి. ఏ ఆపులి అంటే ఇప్పుడు మన ఎంటీస్ కన్నా మన సర్పంచ్ అమ్మ ఉత్తదే అని అంటారుగా. ఆ గంత ఎంపీటీస్ కన్నా తక్కువ చెందరైతే అవుతుందేనా? 1000కి 2000 పట్టుకరాలి సర్పంచ్ అమ్మ. ఎక్కువ అయినా మంచిదే కానీ తక్కువ కాకుండా చూడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు సర్పంచ్ అంటే ఏంటిదో నిరూపించు, తాగుండ్రి. వీళ్ళు వీళ్ళ ఫ్లటింగ్ మొహాలు. ఇగో 2116 రాసుకోండి. తీసుకోరా. సర్పంచ్ అమ్మ 2116 రూపాయలు. ఇప్పుడు సంతకం పెట్టు. సంతకం ఎందుకో అద్దా? సరే మరి. ఓకే థ్యాంక్ యూ సర్పంచ్ అమ్మ. రా, రా, రా. ఇది గీళ్ళు గిరు అన్నారు. అరే గణపతి చందీరా. గణపతిలో పండుగ స్టార్ట్ అయిందా? ఎంతైనా కానీ మళ్ళీ పువ్వాసన మంచిగా వస్తుంది. ఇది పిసోడా, మనం ఏమంటాను వాడేమంటాడు. మెల్లగానే ఆయనకి వినబడుతుంది. వినబడుతుంది. వినబడ్డా నువ్వు వీకేదేం లేదు కానీ. ఏంద్రా గంత మాటను? అరే ఫ్రెండ్ అయ్యేపటికి అన్నావురా. చంద్రయ్య ఫస్ట్ అయితే. చందన, అరే ఈ ఊర్లో అందరికంటే ఎక్కువ రాసేది నేనేరా. 10 రూపాయలు 20 రూపాయలు నీ అంత ఇవ్వడు. అయినా భగవంతుని కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువేరా. అరే ఈసారి ఎక్కువనే ఇస్తట్టున్నారా. గదే మన మాటలు ఇంటనే అర్థం అవుతాను. అరే ఈసారి ఎంత పెద్ద తెస్తారా? పుస్తకాన్ని చిన్నది తెచ్చారు. ఏది తెద్దేర్రి, ఎంత ఖర్చు అయినా మంచిదే. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. మనం ఉన్నాడు అస్సలు మర్చిపోకుర్రి. అరే మాటలు బాగానే మాట్లాడుతున్నావు కానీ చంద్రయ్యరా ముందైతే. అరే ఇంకా భగవంతునికి నేను చెందియనారా? అరే తమ్ముడు గంగ జేబులో పైసలు పట్టుకురా. అరే మీరు మాత్రం మన వాళ్ళకి పెద్ద గణపతి పెట్టాలరా. నువ్వు గన్నిగా ఏనే పడితేవన్నా పెద్దది పెట్టామా? ఇగో అన్న ఏంద్రా ఈ 5 రూపాయలు తెచ్చినాయి, నేను దిగుట్లేదు ఎమ్మలేరా. అంగి జేబులో పట్టుకురాపో. ఇవి అంగి జేబులే. ఏంద్రా ఈ 5 రూపాయలే ఉన్నాయారా? అబ్బా నుండబట్టి 4 రోజులు అవుతుంది. ఇవే ఉన్నాయారా? ఇంకా లేవా? అరే ఇవే ఉన్నాయట్రా. ఇవైతే రాసుకోరు. ఇటీ నిన్ను అందుకే ఏతులు అంటారు. పేరు రాసురా. అరే మా తాత పేరు రాయరా. నువ్వు ఇచ్చిన 5 రూపాయలకు మీ తాత పేరు రాస్తాడు, మీ తండ్రి పేరు కూడా రాస్తారా? రా నాడు పోదాం పారి. మాసాలు తెచ్చిన కాడికి బాగా ఇచ్చినది.
అరే ఇప్పుడైతే లేవు కానీ నిమజ్జనం వరకు పంపిస్తా తీరా. ఏది ఇంకా 5 రూపాయలా? ఇది ఎంపీటీసోళ్ళ ఇల్లు. అరే సర్పంచ్ 3000 ఇచ్చిందని చెప్పి ఎంపీటీస్ దగ్గర 5000 దొబ్బుదాం. అవురా? ఓకేనా? ఓకే. అయ్యి అందరు ఇట్లా ఉండరు. 3000 ఇచ్చిందని చెప్పు సర్పంచ్. ఎంపీ సాబ్, ఓ ఎంపీ సాబ్. చెప్పరు పిల్లలు నాతో ఏమన్నా పనా? గణపతి చందా కోసం వచ్చినాం. ఓ చంద గురించి వచ్చిర్రా? ఓ రాసుకోండి 500. అయ్యో ఈ 500 ఎంపీటీస్ గారు సర్పంచ్ అమ్మ 3016 ఇచ్చింది. పీసినాథ్ సర్పంచ్ 3016 ఇచ్చిందా? నేను నమ్మ 300 రూపాయలు కూడా ఇయ్యేది. అయ్యో నిజమే ఏంటి పీసి గారు? ఎంటి పీసా? ఇంకా నా అయ్యం రాంగుండా వాన్లే. ఓ పిసినా ఎన్టీపీసీ కాదే ఎంపీటీసీ. ఏదో ఒక టీసీఏ నిజంగానే ఇచ్చింది. ఏది ఒకసారి చంద బుక్ చూపించారు నాకు ఒకసారి. అంటే ఎంపీ సార్ మా మీద మీకు నమ్మకం లేదా? మేము అబద్ధాలు చెప్పేటోళ్ళు లెక్క కనిపిస్తానమ్మా. అట్లేం కాదు కానీ ఒకసారి చూద్దామని. ఇచ్చింది నమ్ములి నన్ను, నేను అబద్ధం ఆడా. సరే నువ్వు చెప్తే మరి నమ్ముతా. సరే గాని ఎన్టీపీసీ ఎంపీటీసీ. అమ్మ నువ్వు ఊరికే ఎంటి పీసా నాకు రాంగుండా గుర్తొస్తాను. అయ్యో సార్ ఇంకోసారి అనతి. సర్పంచ్ అమ్మనైతే 3000 ఇచ్చింది, మరి మీరు ఎంత ఇస్తారో? ఓ సర్పంచ్ అమ్మకు నేను దగ్గ రాసుకోండి 5000 రూపాయలు. ఎంపీటీసీ 5016. థ్యాంక్ యూ ఎంపీటీసీ గారు. థ్యాంక్ యూ. హే బ్రో గణపతి చందా సంది. మరి 100 ఇస్తానా? 150 రూపాయల పులోర్ అయితే పంపురి. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఇచ్చిన 100 రూపాయలకు నీకు 150 రూపాయల పుల్లలు కావాలా? నీకు 50 రూపాయలు ఇస్తాం. ఇంకా 50 రూపాయలు మీరు తింటారా? మేము తినాం దేవునికి. సరే పులోర్ అయితే పంపుడు మర్చిపోకూడదు. సరే 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 రేడి బాగున్నాయి పద. నమస్తే సర్పంచ్ అమ్మ. నమస్తే ఎంపీసీ గారు. ఏమైంది సర్పంచ్ అమ్మ? చంద తక్కువనే రాసినావు కదా. నేను ఎప్పుడు తక్కువ రాయా, నీకన్నా ఒక మెట్టు ఎక్కువనే ఉంటా, తగ్గేదే లేదు. ఇంకేం తాగుతావు? ఇప్పటికే 3 అడుగులు ఉన్నావు, ఇంకా తాగితే పొట్టిగా అవుతావు. ఈ మాటలకేం తక్కువ లేదు మీకు. మాటలేంది చేతులలో కూడా ఉంది. నీకంటే నేను ఎక్కువ రాసిన. అంత లేదు మీకు ఎంపీటీసీ గారు, మీకన్నా ఎక్కువ నేనే రాసిన చందా. లేదు నేనే రాసిన. లేదు నేనే రాసిన. అసలు నువ్వు ఎంత రాసినావు? నీకంటే ఒక 1000 ఎక్కువనే రాసిన. నువ్వు 1000 చదివితే నేను 2116 చదివించిన. నేను 1000 రాలే, 5000 రాసిన నేను. ఏంది నిజమా? మరి మీరు 1116 చదివించిందని చెప్పారు నాకు వాళ్ళు. నువ్వు రాసింది 2016 నా దగ్గర 3016 5000 తీసుకున్నారు మరి నా దగ్గర. అంటే ఇక్కడ మన ఇద్దరిని గోల్మాల్ చేసిర్రు అన్నమాట. ఇట్లా దొంగ అబద్ధాలు చెప్పి మన ఇద్దరి దగ్గర వసూలు చేసిర్రా? వాళ్ళ సంగతి చెప్పుదాంపా. అరే నాకు తెలిసి నిజం తెలవచ్చురా. ఎట్లరా? ఏదో ఒకటి నచ్చేద్దాం పారి. మీరు అబద్ధాలు చెప్పకుండా చందా ఎందుకు వసూలు చేస్తారు? మేము అబద్ధమేట చెప్పినాం, మంచిగానే వసూలు చేస్తున్నాం. మాసాలు కాపుర్రి. మా ఇద్దరి దగ్గర ఊరికి తెలియకుండా వాళ్ళ దగ్గర పైసలు బాగానే వసూలు చేసిర్రుగా. మీరు వసూలు చేస్తే వసూలు చేయుర్రి కానీ అబద్ధాలు చెప్పి వసూలు చేయకుర్రి. మంచిగా వసూలు చేయుర్రి. దేవుని గురించే వసూలు చేస్తారుగా. ఇవాళ పొద్దున్నంతా వాళ్ళు ఇస్తారు, గంత తీసుకోవాలి. సరే గాని ఏ విగ్రహం పెడదాం అనుకుంటారు? దేవుని విగ్రహం. దేవుని విగ్రహం దేవుందని మా తెలుసు. మట్టి విగ్రహమా రంగురంగుల విగ్రహమా అని. చంద బాగానే వసూలు చేసినాం కాబట్టి పెద్ద విగ్రహం కొంటాం, మట్టి విగ్రహం పెట్టాం. ఏంది మట్టి విగ్రహం బెటరా? అయితే మా పైసలు మాకి. మీరు చదువుకున్నోళ్ళే, మేం చదువుకున్నోళ్ళవే. మనమే మట్టి విగ్రహం పెట్టకపోతే మందేమనుకుంటారు? ఎప్పుర్రి మంచిగా మట్టి విగ్రహం పెట్టుర్రి. పర్యావరణానికి మంచిది, మనకు మంచిది. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? అరే మట్టి విగ్రహాలు పెడదాంరా. మనం చదువుకున్న వాళ్ళమే అయితే మనం మట్టి విగ్రహాలు పెట్టకుంటే మనల్ని చూసి వేరే వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారా? మనకు మంచిది, పర్యావరణంకి మంచిది అని అంటే మట్టి విగ్రహం పెడదామన్నా. అవును రాజు, నువ్వు మట్టి విగ్రహమే పెడదాం. మీరు కూడా అందరు మట్టి విగ్రహమే పెట్టుల్లి. పర్యావరణాన్ని కాపాడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టుడే.